ధర్మాసనం ముందు హరీష్ తరపు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. మొత్తం కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని కోరుతున్నామన్నారు సుందరం. నివేదికను అడ్డం పెట్టుకుని మా మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతున్నామన్నారు సుందరం. నివేదికను సభ కంటే ముందే మీడియాకిచ్చి తమ పరువుకి భంగం కలిగించారంటూ వాదించారు అడ్వకేట్ సుందరం. అసెంబ్లీలో నివేదిక పెట్టి మా పరువుని అప్రతిష్ట పాలు చేస్తారు. అసెంబ్లీ నిర్వహణకి 6 నెలల సమయం ఇంకా ఉంది అని చెప్తున్నారు సుందరం. మాకు 8B 8C కింద కూడా నోటీసులు ఇవ్వలేదు అన్నారు. 8B నోటీస్ కాకుండా సెక్షన్ 5 సబ్సెక్షన్ 1 నోటీసు ఎందుకు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. మేమిచ్చిన నోటీస్ 8B లాంటిదే అని అడ్వకేట్ జనరల్ చెప్పారు. హైకోర్టులో వాదనలకు సంబంధించి మా ప్రతినిధి ప్రణీత ఉన్నారు. మరింత సమాచారం చడికి. ప్రణీత, ఏంటి వాదనలు ఎలా జరిగాయి, ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అయితే ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు కూడా హైకోర్టులో కంక్లూడ్ అయిపోయాయి. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్డర్ని చదువుతున్నారు. ఒక 5 మినిట్స్ వ్యవధిలోనే మొత్తం కేసుకి సంబంధించినటువంటి ఆర్డర్ కూడా బయటికి రానుంది. అయితే కాసేపు క్రితమే జడ్జి ఆర్డర్ని ప్రొనౌన్స్ చేస్తూ ఒకవేళ ఈ నివేదికను కనుక పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేసి ఉంటే వెంటనే ఆ రిపోర్ట్ను తొలగించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే దీంట్లో అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకుంటూ ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో రిపోర్ట్ని అప్లోడ్ చేయలేదని చెప్తున్నటువంటి క్రమంలోనే దాని తర్వాత పరిశీలిస్తాం. ప్రజెంట్ ఒకవేళ కనుక అప్లోడ్ చేసి ఉంటే ఇమీడియట్గా దాన్ని పబ్లిక్ డొమైన్ వెబ్సైట్ నుండి తొలగించాల్సిందిగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సో రిమైనింగ్ ఏదైతే కేసీఆర్ హరీష్ రావు తరపు న్యాయవాదులు కోరినటువంటి విధంగా కమిషన్ నివేదిక పైన స్టే విధిస్తుందా లేదన్నటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. మరొక 5-10 నిమిషాల్లోనే హైకోర్టు తీర్పు దీనికి సంబంధించి రాబోతుంది. ఆల్రెడీ ప్రభుత్వ డెసిషన్ని కూడా ఈరోజు అడ్వకేట్ జనరల్ కాపీ రూపంలో హైకోర్టుకి సబ్మిట్ చేశారు. అసెంబ్లీలో మొత్తం దీన్ని ప్రవేశపెట్టిన తర్వాతనే తదుపరి చర్యలు కూడా ఉంటాయి. సో చర్యలు తీసుకుంటామంటూ కూడా అడ్వకేట్ జనరల్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ అదే పరిస్థితి కనుక ఉంటే ఎందుకు రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు, ఇప్పుడు ఇమీడియట్లీ ఆ పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి రిపోర్ట్ను తొలగించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ప్రజెంట్ ఇరుపక్షాల వాదన అయితే కంక్లూడ్ అయిపోయాయి. ఒక 5 మినిట్స్లోనే దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కూడా రాబోతుంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.